ఎన్నికలు చూసినాము. ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి 50 కోట్లు వచ్చి పెట్టినట్టు, ఒక 70 కోట్లు పెట్టినట్టు, ఒకటి 90 కోట్లు పెట్టినట్టు. ఆ పెట్టిన వాళ్ళు కొందరు గెలిచిండ్రు, కొందరు ఓడినరు. కానీ ఇది ఎప్పటికో ఒకప్పటికి దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలంగా పెరిగిపోయింది. టోటల్ భారతదేశము ఇలా ఒక స్వీప్ అయింది భారతీయ జనతా పార్టీ. మొన్న రాష్ట్రాల ఎన్నికలు చూస్తూ ఉంటే మధ్యప్రదేశ్ ల్యాండ్ స్లైడ్, ఛత్తీస్గఢ్ ల్యాండ్ స్లైడ్, రాజస్థాన్ ల్యాండ్ స్లైడ్, ఒక కొన్ని సర్వేలు 350 అంటున్నారు బీజేపీకి, కొన్ని సర్వేలు 400 అంటున్నారు. ఈసారి 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఏదైతే సింపతి వేవ్ తోటి 404 స్థానాలు వచ్చినాయి, ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా మోడీ గారు అన్న విశ్లేషణలు నేషనల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. మీడియా ద్వారా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు 30 లక్షలు 40 లక్షలు అయిపోతాయి. లిటరలీ 40 లక్షల రూపాయలతోటి ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇసుక దందాలు, మొరం దందాలు, గుట్టలు అమ్ముకునుడు, దొంగ క్వారీలు నడుపుడు, బిల్డింగ్లు కట్టుకుంటే కమిషన్లు మింగుడు, రోడ్లు వేసుకుంటే డిస్కౌంట్లు, మన ఏమంటారు కమిషన్లు, కాళేశ్వరం మునిగిపోడు, వేల కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యేలను కొనుడు, కార్పొరేటర్లను కొనుడు, ఇటువంటి కల్చర్ అక్కడ ఉండదు. కాబట్టి మీడియా సమావేశం ద్వారా నేను చేసిన ప్రయత్నాన్ని ఇంటలెక్చువల్ సమాజం ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. స్పెషల్లీ డాక్టర్సు, అడ్వకేట్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, టీచర్సు, దయచేసి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది ఏదైతే మనం కొరుట్లాలో మొదలు పెట్టుకున్నామో అది ప్రజల మధ్యకి ఎక్కువ తీసుకెళ్లే అవకాశం వీళ్ళందరికీ ఉంటుంది. సో త్రూ దిస్ మీడియా కాన్ఫరెన్స్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఎంటైర్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ అండ్ త్రూ అవుట్ తెలంగాణ ఆల్సో, మనం కూడా ఒక మోడీ రాజ్యం రావాలంటే ఒక క్లీన్ గవర్నెన్స్ అన్ని చోట్ల ఉండాలంటే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయాలా, అది ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించాలని నేను కోరుతా ఉన్నా. ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు గవర్నెన్స్ స్టార్ట్ చేసిర్రు, 20 రోజులు అయిపోయింది. వాళ్ళకి శుభాకాంక్షలు, వాళ్ళకి ఆల్ ది బెస్ట్. కానీ ఆ గ్యారంటీల విషయం ఏదో అటు ఇటు పోతున్నట్టున్నది. గ్యారంటీల విషయం గ్యారంటీ లేనట్టున్నది. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. దానికి నాకైతే అర్థం కనబడలేదు. శ్వేతపత్రము 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. అది మీరు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అయితే మనం మాట్లాడుకుంటా ఉంటాము. దాదాపు 42 వాగ్దానాలు ఉన్నట్టున్నాయి అలా కాంగ్రెస్ పార్టీ. మొత్తం 412 బాగానే చదివారు మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో. 412 వాగ్దానాలు ఉన్నాయి. అంటే ఇది మభ్యపెట్టడము, ప్రజల్ని మభ్యపెట్టడము, ఓటర్లను మభ్యపెట్టడం కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. చేస్తామన్నప్పుడు చేయాలి. సరే, ఎనీహౌ కొత్త ప్రభుత్వాన్ని నేను అటాక్ చేయాల్సిన టైం కాదు ఇది. వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాల్సిందే.